ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామములో ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవాది దేవుడు ఆయన నామాన్ని గణపరచడానికి మనకిచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఈ పునరుద్ధాన దినమందు ప్రభునామాన్ని స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి, ఉపయోగించుకోండి. కుటుంబ పరంగా చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వారు ఎవరికి వారే మీ ఇంటిలో చక్కగా సమకూడి దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ పరిశుద్ధ లేఖనములో నుంచి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మాటలను ధ్యానిస్తూ లేదా ఈ వాక్యాలు చక్కగా వింటూ ప్రభునామాన్ని స్తుతించండి. ప్రతి గృహములో ప్రభునామాన్ని స్తుతించడం అనేది ఎంతో అవసరం. ఈ కరోనా విజృంభిస్తున్నటువంటి ఈ రోజులలో మనమందరం ప్రభు సన్నిధికి మందిరానికి వెళ్ళలేకపోయినా ఎవరము కూడా ఈ పునరుత్థాన దినమందు నిర్లక్ష్య వైఖరితో ఆరాధించవచ్చులో చేయొచ్చులే అనేటటువంటి సమయం అనే ధోరణిలో ఉండకుండా ఈరోజు ప్రభువుకి నా సమయాన్ని ఇవ్వాలి అనే మనసును దృఢపరచుకుని ప్రభు సన్నిధిలో ఆయనను గణపరిచేటట్లుగా ప్రియ విశ్వాసులారా అందరూ ప్రభు సన్నిధిలో ఆయనను గణపరచాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా మీరు బైబిల్ దగ్గర పెట్టుకుని చక్కగా దేవుని నామాన్ని లేక ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా వినండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. ఆ రీతిగా మన ప్రభు సన్నిధిలో ముందుకు సాగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈరోజు మన ధ్యానం నిమిత్తం రోమపత్రికలో నుండి అపోస్తలుడైన పౌలు రోమా పట్టణములోని ప్రభు నమ్మినటువంటి క్రైస్తవులందరికీ వ్రాసినటువంటి పత్రిక రోమా పత్రిక. అందులో 13వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు చాలా శ్రేష్టమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు ఆయన. ఆ విషయాలను ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ఒకసారి మన మూలవాక్యంగా ఒక వచనాన్ని చదువుకుని అన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మన ధ్యానం నిమిత్తం రోమపత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అందరూ కూడా దయచేసి గమనించండి. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. రోమపత్రిక ఈ 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు క్రైస్తవ సంఘం లేదా క్రైస్తవులు అనబడిన వారు ఎలా ప్రవర్తించాలో నేర్పుతున్నాడు. వాస్తవానికి ఇతను బహుశా కొరింథీ పట్టణములో నుండి రోము పట్టణములో ఉన్న క్రైస్తవ విశ్వాసులకు ఉత్తరం రాసి పంపించాడు. ముందు రోమా పత్రికను రాసినప్పుడు సంఘములోని అనేక క్లిష్ట పరిస్థితులు వాటిని సరిచెయ్యాలి అన్న ఉద్దేశంతో కాకుండా ప్రభు పౌలుకి ఇచ్చినటువంటి సువార్త ఇంకా అద్భుతంగా ప్రకటిస్తూ ఆ సువార్త అసలైన భావాన్ని అందరికీ వ్యక్తపరచాలి అన్నట్లుగా ఈ రోమపత్రిక రాశాడు. పౌలు రాసినటువంటి ఆ కాలం రోమా ప్రభుత్వాన్ని లేక రోమా సామ్రాజ్యాన్ని ఏలిన వారందరిలో అతి క్రూరుడు నీచమైన వాడు అయినటువంటి నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి దినాలలో ఈ ఉత్తరం రాశాడు. క్రైస్తవులు ఆ రోజుల్లో చాలా శ్రమలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నానా కష్టాలు పడుతున్నటువంటి ఆ దినాలలో ఈ ఉత్తరం రాసి దేవుని సువార్త యొక్క గొప్పతనం, ఆ సువార్తను నమ్ముట వలన మనిషి జీవితానికి కలిగే దేవుడిచ్చే ధన్యత అవన్నీ చక్కగా వివరిస్తూ ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన ఎలా చనిపోయాడో మనం కూడా పాపం విషయంలో చనిపోయి
తిరిగి లేపబడిన వారంగా జీవం పొందిన మనం ఏ రీతిగా ప్రవర్తించాలి, ప్రభునామాన్ని గణపరచాలి అన్నట్లుగా ఈ రోమాపత్రికలో చాలా అద్భుతమైన మాటలు చెప్తాడు. ఇకపోతే 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయం గురించి చిన్న మాట ఏంటంటే, ఈ 12వ అధ్యాయంలో కూడా 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల్లోనేమో మనము దేవుని పట్ల, క్రైస్తవులమైన మనం దేవుని పట్ల ఎలా ప్రవర్తించాలి, అంటే ఆయనతో మన బంధం ఎలా ఉండాలి అనేది చెప్పాడు. 3వ వచనం నుంచి కొన్ని వచనాల వరకు మనకు తోటి విశ్వాసులతో మన సంబంధం, మన బంధం ఎలా ఉండాలి అనేది చెప్పాడు. ఆ తర్వాత 12వ అధ్యాయము ఆఖరి వచనాలలో మనకు శత్రువుల పట్ల, క్రైస్తవులమైన మనం మన శత్రువుల పట్ల ఎలా వ్యవహరించాలి, వారి పట్ల మన బంధం, సంబంధం ఎలా ఉండాలి అనేది చెప్పాడు. ఇప్పుడు 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇందులో క్రైస్తవులమైన మనకు ఈ ప్రభుత్వం పట్ల, ఈ ప్రజల పట్ల ఎలాంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలో నేర్పుతున్నాడు. క్రైస్తవులమైన మనం దేవుని నమ్ముకున్నాము, అయినంత మాత్రాన దేవుని పేరు మీద ఈ ప్రభుత్వానికి సంబంధించి, ఈ ప్రజలకు సంబంధించి మనం చేయవలసినవి ఏది కూడా చెయ్యకుండా తప్పించుకునేటటువంటి అవకాశం లేదు. ఈ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఎవరి రుణములను వారికి తీర్చండి, అందరికీ వారి వారి రుణాలు తీర్చాలి. రుణపడి ఉండడం అంటే బాకీ పడి ఉన్నాం, అది తీర్చాలి. ఈ రోమాపత్రిక రాసేటప్పుడు పైగా ఈ 13వ అధ్యాయంలో క్రైస్తవులతో పౌలు మాట్లాడేటప్పుడు అతని మనసులో ఉన్న అసలైన ఉద్దేశం ఏమిటి అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం, దేవుని నమ్ముకున్న మనకు దేవుడు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు, లేదా దేవుని రాజ్యములో భాగస్థులుగా మనల్ని చేశాడు. మనం దేవుని రాజ్య వారసులం, ఓకే, మనం దేవుని రాజ్యానికి సంబంధించిన వారం. అందుకే పరలోక రాజ్యం గురించి ప్రభువు చెప్పాడు, మనం సిద్ధపడుతున్నాం. అయినంత మాత్రాన పరలోక రాజ్యాన్ని చూస్తూ పరలోక రాజ్య వారసులం కాబట్టి ఈ రాజ్యానికి మనకు సంబంధం ఏమీ లేదు అన్నట్లుగా క్రైస్తవుడు ప్రవర్తించకూడదు. ఈ లోకంలో మనం ఉన్నాం, ఈ లోకంలో ఉన్నంత వరకు పరలోక రాజ్య పౌరసత్వం కలిగిన వారమైన ఈ లోక రాజ్యం పట్ల కొంచెం బాధ్యత మనం కలిగి ఉండాలి. ఈ బాధ్యతలు నిర్వర్తించడంలో ఎట్టి పరిస్థితుల్లో ఏమరపాటును ఉండకూడదు. ఇలా చెబుతూ అతడు అసలు ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నటువంటి ప్రభువు కోసం క్రైస్తవులమైన మన హృదయాలను సిద్ధపరుస్తూ దేవుని రాజ్యం కోసం ఈ రీతిగా సిద్ధపడాలని. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే ఈ రోమాపత్రిక 13వ అధ్యాయంలో 11వ వచనం కాడి నుంచి ఆఖరి వరకు, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకుని అలాగు చెయ్యండి. కాలము నెరిగి నిద్ర మేలుకునే వేళ అంటే మీరు మేలుకోవాలి, మేలుకుని అలాగు చేయాలంటే ఎలాగు చేయాలి? ఈ 13వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు 10వ వచనం వరకు చెప్పాడే ఆ విషయాలు చేయమంటున్నాడు. ఇవన్నీ చెప్పేది దేనికి అంటే, ఈ రీతిగా మనము ప్రవర్తిస్తూ, ఈరోజు మనం చదివే వాక్యం, నేర్చుకునే వాక్యం ప్రకారంగా మనం ప్రవర్తిస్తూ చేస్తూ దేవుని రాజ్యానికి మనం సిద్ధపడుతూ ఉండాలి. ఏదో మనం ప్రార్థన చేసేసుకుంటున్నాం, బైబిల్ చదివేసుకుంటున్నాం, దేవుడని జపం చేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా ఈ లోకానికి, ఈ మనుషులకు సంబంధించింది ఏది లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటే అది కుదిరే పని కాదు. ఎవరికి వారమే ఎదుటి వారి రుణాలు తీర్చాలి అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పటికి యేసు ప్రభువు ఎదుటివారి రుణాలు తీర్చాలి, బాకీ పడ్డాము గనక బాకీ తీర్చేయాలని అపోస్తులైన పౌలు అలాగే పేతురు కూడా బైబిల్ గ్రంథంలో వారు బోధించారు, వారు చేశారు అన్నట్లుగా మనం చూస్తాము. ఆ బాకీ తీర్చే విధానం గురించే ఇక్కడ రోమపత్రిక 13వ అధ్యాయము 1 నుంచి మనకు చక్కగా చెప్పుకొచ్చాడు. ఒక రకంగా మనం ఎదుటివారికి బాకీలు తీర్చే విధానం ఏమిటి అంటే, ఇక్కడ రోమపత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో 3 మాటలు చెప్పాడు. ఏంటంటే, ఎవరికి పన్ను సుంకము చెల్లించాలో చెల్లించేయండి, బాకీ తీర్చినట్టే, రుణం తీర్చినట్టు. రెండోది ఏంటి, ఎవరి ఎడల భయము కలిగి ఉండాలో వారి పట్ల మీ భయాన్ని కనపరచండి, అది రుణం తీర్చినట్లు. ఎవరి పట్ల సన్మానం కలిగి ఉండాలో, గౌరవించాలో వారిని గౌరవించండి, అది ఖచ్చితంగా వారి రుణం తీర్చినట్లు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక మనం రుణము తీర్చడము అంటే ద్రవ్య సంబంధమైనటువంటి లావాదేవీలు మాత్రమే కాకుండా మనం ప్రవర్తించవలసిన తీరుకు సంబంధించింది కూడా.
డబ్బు కట్టవలసి వచ్చిన చోట డబ్బు కట్టాలి. అలాగే మన బిహేవియర్ కూడా, మన ప్రవర్తన కూడా ఏ రీతిగా లోబడవలసిన చోట లోబడాలి, గౌరవము చూపవలసిన చోట గౌరవం చూపాలి. ఇవి చేయడం ద్వారా వారికి మనము ఉన్నటువంటి రుణాన్ని తీర్చుకుంటున్నాము అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనిషిగా ఉన్నప్పుడు యేసు ప్రభు, అలాగే పౌలు, పేతురు వీళ్ళందరూ కూడా అలాగే చేశారు. కనుక క్రైస్తవ సంఘానికి ఒక చక్కటి అలవాటు వీరు నేర్పుతున్నారు. కనుక ఈరోజు మనం ధ్యానం చేసేది ఏంటంటే, మనము ఎదుటివారి పట్ల, ప్రభుత్వం పట్ల, మన ప్రజల పట్ల కలిగి ఉన్న రుణాన్ని తీర్చుకునేటట్లుగా మనం చేయవలసిన విధానాన్ని పౌలు చెప్పిన దాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. మన రుణములను మనము తీర్చుకోవాలి. మన బాకీ మనం తీర్చుకుని ఆ బాకీ లేని వారంగా, రుణాలు లేని వారంగా మనము చక్కగా ఉండాలి. దానిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు గమనించండి, ఈ 13వ అధ్యాయము 1 కానించి ఏమంటాడు అంటే, ప్రతివాడు మీ పై అధికారులకు లోబడాలి అని అన్నాడు ప్రభువు. అంటే పౌలు ద్వారా ప్రతివాడు అంటే ఇందులో అందరూ ఉన్నారు. క్రైస్తవులందరూ ఉన్నారు, ఈ లోకంలో ఉన్న వారందరూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్న వారందరూ ఈ ప్రభుత్వం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, క్రైస్తవులమైన మనకేమీ లేదు అని ఏ క్రైస్తవుడు అనుకోవడానికి లేదు. అందుకే ప్రతివాడు లోబడాలి. ఎందుకు అంటే అధికారం అనేది దేవుని మూలానే వచ్చింది, కలిగింది అని అక్కడ చెప్పాడు. అంటే దేవుడు అధికారులను నియమించాడు. ఈ అధికారము, ఈ ప్రభుత్వము దేవుని ద్వారానే వచ్చింది. సహజంగా మనం బైబిల్ చదివితే దేవుని ద్వారా 3 వ్యవస్థలు స్థాపించబడ్డాయి. దేవుని ద్వారా 3 వ్యవస్థలు. ఒకటి కుటుంబ వ్యవస్థ. అది ఆదికాండం 2వ అధ్యాయము 18 కాడి నుంచి 24 వచనాలు చదివితే మనకు అక్కడ అర్థమవుతుంది. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించాడు, వారిని ఒకటిగా అంటే కుటుంబంగా దేవుడు కట్టాడు. అక్కడి నుంచి కుటుంబ వ్యవస్థ అనేది దేవుని మూలానే స్థాపించబడినట్టు కనబడుతుంది. ఆ తర్వాత దేవుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ప్రభుత్వము అంటే ఈ దేశ ప్రజలందరినీ పరిపాలించువారు, వారందరినీ కూడా ఏలేవారు, వారందరినీ చక్కటి మార్గంలో నడిపేవారు. ఇక 3వది ఏమిటి అంటే సంఘ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ, ప్రభుత్వము అనే వ్యవస్థ, తర్వాత సంఘ వ్యవస్థ, ఈ 3 కూడా ప్రభువును బట్టే స్థాపించబడ్డాయి. అంటే దేవుడే స్థాపించాడు. ఈ స్థాపించిన దానిలో ప్రతి వ్యవస్థలో దేవుడు ఒక నాయకత్వాన్ని పెట్టాడు. అధికారులు అనే మాట ఇక్కడ ఉంది, నాయకత్వం. ఇప్పుడు చూడండి, కుటుంబ వ్యవస్థకి యజమానుడుగా దేవుడు పురుషుని నియమించాడు. తర్వాత సంఘం అనే దాని వ్యవస్థకి దాని క్షేమాభివృద్ధి కోసం నడపడానికి నాయకత్వాన్ని దేవుడు నియమించాడు. ఒక ముక్కలో చెప్పాలంటే దేవుడు 5-fold మినిస్ట్రీ ఏర్పాటు చేశాడు. అందులో ఒకటి కాపరత్వం, దాన్ని నడిపించడానికి. ఇక 3వదిగా ప్రభుత్వం. అంటే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ దేవుడు పెట్టి, అంటే ఈ సమాజం పైన అన్నమాట, సమాజం పైన ఈ ప్రభుత్వ అధికారాలను దేవుడు పెట్టి చక్కగా ఆ వ్యవస్థను నడుపుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగా ఎవరికి వారే వారి రుణాలు, ఎదుటివారి పట్ల కలిగిన రుణాలు తీర్చే పనిలో భాగంగా మనం చేయాల్సింది ఏంటంటే, చెల్లించవలసినవి చెల్లించాలి. ప్రవర్తించవలసిన తీరులో ఎవరికి భయపడాలో వారికి మనం భయపడాలి. ఎవరిని సన్మానించి లేక గౌరవించాలో వారిని మనం సన్మానించి గౌరవించాలి. అందుచేత క్రైస్తవులు అటు దేవుని పట్ల, ఇటు ప్రభుత్వము, ప్రభుత్వ అధికారుల పట్ల, అలాగే ఇతరులైన మనుషులందరి పట్ల వారు ఏ రీతిగా బిహేవ్ చేయాలి, ప్రవర్తించాలి అనే దానిని దేవుడు చెప్పి, ఇప్పుడు అవి చేయడం మూలాన విషయం ఏమిటంటే మనం మన రుణాన్ని తీరుస్తున్నాము అని పౌలు చెప్తున్నాడు. ఇలా చేయకపోవడం చేత మనం ఇంకా బాకీ పడి ఉన్నాము, రుణాలు తీర్చడం లేదు అని. రుణము తీర్చకపోవడం అనేది తప్పు లేదా పాపం. మరి ఆ రీతిగా చేయడానికి, అంటే రుణము తీర్చడానికి మనము ప్రవర్తించవలసిన తీరును గుర్తుంచుకోండి. ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు, వారికి మనము లోబడాలి. ఎందుకు లోబడాలి అంటే అది దేవుడు నియమించిన వ్యవస్థ. సహజంగా ఇవి పూర్వము నుంచి ఉంది. ఒకరోజు సౌలు ఇశ్రాయేలు ప్రజలందరూ మాకు రాజు కావాలని కోరితే, దేవుడే రాజుగా ఉన్నాడు, కానీ మీరు వేరే మనిషిగా ఉన్న రాజును కోరుకున్నారు. ఆ వ్యక్తిని మీరు కోరుకుంటే ఇదిగో ఇలా చేస్తాడు, మీ దగ్గర నుంచి ధాన్యంలో నుంచి 10 వంతు తీసుకుంటాడు, మీ పిల్లల్ని వీళ్ళందరినీ పని కోసం తీసుకుంటాడు అని చెప్పి ఒక ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వం అధికారి చేసే పనులన్నిటి గురించి అక్కడ మనకు ఉంటుంది.
ఇలా దేవుడు కూడా మనిషికి ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఈ ప్రభుత్వం ఎందుకు అంటే ఈ మనిషిని ఏలటానికి, మనిషిని సక్రమంగా పెట్టడానికి. బాగా గుర్తుంచుకోండి, దేవుడే ప్రభువు మనుషులపైన ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టవలసి వచ్చింది? లేదా ఇక్కడ ప్రభుత్వము, ఈ ప్రభుత్వ అధికారులు చట్ట ప్రకారం చేస్తున్నారు, లా ప్రకారం. చట్టం అనేది ఒకటి ఉంది మనకి. ఈ చట్టం ఎందుకు వచ్చింది అసలు అని అంటే, ఈ మాట ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో మనం చదివితే మనిషి దేవుని చేత సృష్టించబడ్డాడు, దేవునికి లోబడుతున్నాడు. కానీ ఆదిమ తోటలో ఆదాము అవ్వలు దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించడం చేత వారిలోనికి పాపం ప్రవేశించి ఇప్పుడు మంచి మనసుల వల్ల చెడ్డ మనసులైపోయి చెడ్డ ప్రవర్తనతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవునికి వ్యతిరేకంగా దురాశాపరుడుగా, ఒక దొంగగా, ఎదుటివారిని పాడు చేసేవాడుగా, అతి క్రూరమైన మనస్సు కలిగిన వాడుగా, సమాజానికి దోషం కలిగించేవాడుగా మనిషి తయారవడం చేత ఇప్పుడు చూడండి, ఈ స్వార్థంతో నిండిన మనిషి, లేకపోతే ఈ పేరాశ దురాశతో కలిగిన మనిషి ఏ రీతిగా ప్రవర్తించాలో నేర్పించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని లేదా చట్టాన్ని ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతాము. ఉదాహరణకి మనకు తెలుసుకోవడానికి ఒక రెఫరెన్స్ చదువుతున్నాను, బైబిల్ దయచేసి చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం కానీ చదివితే, అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రం అనేది ఎందుకు ఇవ్వబడింది, చట్టం అనేది ఎందుకు ఇవ్వబడింది అని అంటే, ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదూషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన అట్టివానికి నియమింపబడెను. అంటే ఈ రీతిగా ఇన్ని రకాలుగా చెడ్డతనంతో జీవిస్తున్నటువంటి పాపిష్టిగా ఉన్న ఈ మనిషిని, ఇవన్నీ పాపము, ఇదంతా చెడ్డ పని, ఇదంతా దేవునికి వ్యతిరేకమైనది, సమాజానికి ఇది అనుకూలమైనది కాదు, కాబట్టి ఇలా ప్రవర్తించకూడదు అని మనిషికి జ్ఞాపకం చేయడానికే దేవుడు చట్టం ఇచ్చాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అందులో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. చాలా చాలా నియమాలు ఉన్నాయి, అందులో ఆచార కర్మకాండాలు అన్నీ ఉన్నాయి. అందులో నియమాలు తర్వాత చట్టాలు ఒకసారి అంటే ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఏమన్నాడు, దేవుని పట్ల మనం ప్రవర్తించే తీరు చెప్పాడు, మనిషి పట్ల ప్రవర్తించే తీరు కూడా చెప్పాడు. ఈ మనుషులతో అన్నప్పుడు తల్లిదండ్రులను సన్మానించు, నరహత్య చేయొద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, ఎదుటివానిది ఆశించవద్దు, అబద్ధం చెప్పవద్దు. ఎందుకు చెప్పాడు అంటే ఇవన్నీ మనిషిలో ఉన్నాయి. పాపము చేత మనిషి ఈ రీతిగా చెడిపోతే, చెడిపోయిన మనిషిని కంట్రోల్ చేయడానికి దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చి, ఒక ప్రభుత్వం ఏర్పరిచి, ప్రభుత్వ అధికారులకు ఈ చెడ్డవాళ్లను శిక్షించే అధికారం ఇచ్చి ఇవన్నీ చేయడం చేత ఈ రోమపత్రిక 13వ అధ్యాయంలో ప్రభుత్వ అధికారుల యొక్క పనితీరును పౌలు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు చెడ్డ కార్యాలకే గాని మంచి కార్యాలకు భయంకరులు కారు. పైగా వాళ్ళు చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అలాంటి వారికి శిక్ష వేయడానికి దేవుని పరిచారకులు, దేవుని పని చేయడానికి వచ్చిన వారు. మనం వారికి లోబడాలి, వారు చెప్పినట్లుగా చెయ్యాలి అని అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనం ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం మనకు ఏది చేయమని చెబుతుంటే ఆ పనిని మనం చెయ్యాలి. లోబడమంటే లోబడాలి వారికి. ఇక్కడ ఒక మాట ఎవరికైనా ఒకవేళ వస్తే ధర్మ సందేహం ఏంటంటే, మనము ఖచ్చితంగా అన్ని విషయాలలో ప్రభుత్వానికి లోబడాలా అంటే లోబడాలి. ఎంతవరకు ప్రభుత్వానికి లోబడాలి, ఎంతవరకు ప్రభుత్వం పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి అంటే, మన బైబిల్ ప్రకారంగా చూసుకుంటే క్రైస్తవుడైన వాడు తాను బ్రతుకుతున్నటువంటి దేశంలో, తాను ఉన్నటువంటి ప్రాంతంలో తనను ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వానికి లోబడాలి. ఎందుకంటే ప్రభుత్వము, అధికారులు దేవుని చేతే నియమించబడ్డారు. ఒకటి. తరువాత ఇప్పుడు ఈ ప్రభుత్వము మన విషయంలో మనలను పరిపాలించడానికి, తర్వాత ప్రభుత్వం అన్ని విధాలా కూడా నిర్వహణ జరిగిస్తూ చక్కగా సాగడానికి కొనసాగుతూ ఉండగా, ఇక్కడ గమనించాల్సింది కొన్నిసార్లు దైవభక్తి జీవితంలో ప్రభుత్వ అధికారులు అనవసర జోక్యం కలుగజేసుకున్న సందర్భాలు బైబిల్లో మనం చదువుతాం. జోక్యం చేసుకోవడం కాదు, అనవసరంగా జోక్యం చేసుకోవడం. అంటే ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే దానియేలు ఉన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు ప్రార్థనా జీవితంలోనికి, వ్యక్తిగతంగా దేవుని పట్ల అతనుకున్న అనుభవంలోనికి ఆ దేశ చట్టం జోక్యం చేసుకుని ఎవ్వరూ 4 రోజుల పాటు రాజుకు తప్ప తమ దేవునికి ప్రార్థన చేయకూడదు అంటే
ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? ఆ చట్టానికి లోబడలేదు, దేవునికి లోబడ్డాడు. ప్రార్థన విషయంకి వచ్చేటప్పటికి దేవునితో వ్యక్తిగత బంధం ఏర్పరచబడి దేవుడా ప్రభుత్వమా అనే విషయం కనుక తేల్చాలనుకున్నప్పుడు దేవునికే మొగ్గు చూపాలి. అదే దానియేలు గ్రంథం తర్వాత మనం చూస్తే అంటే అక్కడే వేరే అధ్యాయంలో షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు చూడండి, దేవుని పూజించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో సవాల్ చేయవలసి వస్తే వాళ్ళు దేవునికే మొగ్గు చూపారు. ఆ దేశ అధికారులకు చట్టానికి లోబడలేదు. కనుక మనము దేవుని ఆరాధించే విషయంకి వచ్చేటప్పటికి ఒకవేళ ఈ చట్టము శాసిస్తే దేవునికే మనము మొగ్గు చూపాలి, దేవుని మాటకే లోబడాలి. ఒకవేళ దేవునితో నీ బంధము, నీ భక్తి జీవితం ఏంటని ఇది సవాల్ చేస్తే గనక ప్రార్థన చేసే విషయం ఏదైనా సరే చట్టం కన్నా దేవునికి మనము లోబడాలి. అలాగే మన వ్యక్తిగత సాక్ష్య విషయంలో, దేవుని గురించి చెప్పే విషయంలోకి వచ్చేటప్పటికి ఈ చట్టమే గనక నిన్ను ఆటంకపరచడానికి సిద్ధపరిస్తే, చట్టం ఆటంకపరుస్తుంది కాబట్టి మానాలా అనే మాటకు వస్తే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో పేతురు యోహానులు అనేవారు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, అందరు అధికారులు వాళ్ళను పట్టుకుని కొట్టి గద్దించి భయపెడితే ఆ 2వ అధ్యాయంలో అన్న మాట ఏంటంటే, మేము మనుషులకు లోబడవలెనా దేవునికి లోబడాలా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని గురించి చెప్పకుండా ఉండలేము, మేము మనుషుల కంటే దేవునికే లోబడాలి కదా అని అన్నారు వాళ్ళు. అంటే మన వ్యక్తిగత ఆరాధన విషయం, ప్రార్థన విషయం, భక్తి విషయం, ఇలాంటి విషయాల్లో శాసించే రీతిలో అనవసర జోక్యం చట్టం గనక చేసుకుంటే అప్పుడు దేవునికే మొగ్గు చూపాలి. ఇక మిగిలిన విషయాలన్నింటిలో చట్టానికి ఖచ్చితంగా మనం లోబడి చేయాలి. చట్టానికి లోబడి చేయవలసిన వాటిలో ఇక్కడ ఒకటి అంటాడు, ఏమనంటే పన్ను చెల్లించాలి, సుంకము చెల్లించాలి అనే మాట మీరు గమనించండి. ఇక్కడ పన్ను చెల్లించాలి, సుంకము చెల్లించాలి. ఈ పన్ను సుంకము వేసిన వాళ్ళు రాజుల కాలం నుంచి ఉంది, తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఎప్పటికీ ఉంది. పౌలు రాసినప్పటికీ అతి క్రూరుడైన నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. మరి అతనికి కూడా లోబడాలా అంటే లోబడి తీరాల్సిందే క్రైస్తవులు అనేవాడు. ఆ రోజుల్లో ఎప్పటికీ కూడా ఆ రోజులో తీవ్రవాదులుగా అంటే తిరుగుబాటు చేసేటటువంటి వారుగా రోమా ప్రభుత్వం మీద జెలౌతీలు అనే వాళ్ళు ఉండేవాడు. అంటే ఈ రోమీయులు మా మీద అనవసరంగా పెత్తనం చేస్తున్నారు, మేము ఆ ప్రభుత్వానికి లోబడము, మేము దేవుని పిల్లలం అన్నట్లుగా వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు. కొంతమంది క్రైస్తవ బోధ కూడా ఇలాగే, మనం ఈ లోక సంబంధమైన వాటిలో ఏది పాలుపంపులు పొందక్కర్లేదు, పన్ను కట్టక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, మనము పరలోక రాజ్య వారసులము, ఆయనకు లోబడితే చాలా అన్నట్లుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అది దేవుని వాక్య ప్రకారం తప్పు. మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్లుగా, వాక్యం చెప్పినట్లుగా చేయాలి. పన్ను చెల్లించాలి అన్నప్పుడు పన్ను చెల్లించాలి, ట్యాక్స్ కట్టాలి కదా. ఇక్కడ సుంకము, పన్ను అనే మాటలు ఉంటాయి. సుంకము అంటే పూర్వం కొన్ని అంటే రాజులు ఉండేవాళ్ళు, ఒక రాజ్యము మరొక రాజ్యాన్ని జయించేది. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే జయించిన వారికి, జయింపబడిన వారు పన్ను కట్టేవారు, దానిని సుంకం అనేవారు. ఇక ఇవి గనక కట్టాలి అనుకుంటే మనము వాళ్ళు చేసిన పని ఏంటంటే నేల పన్ను కట్టేవాళ్ళు, ఆదాయపు పన్ను కట్టేవాళ్ళు, తలపన్ను కూడా కట్టేవాళ్ళు. తలపన్ను అంటే యేసు ప్రభు పేతురు ఒకసారి పేతురుతో అంటాడు, నువ్వు గాలం వేసి చేప వస్తుంది, అందులో ఒక షెకెల్ వస్తుంది, నీ కోసం నా కోసం అంటే అరషెకెల్ అనే పన్ను ఉండేది ప్రతి వ్యక్తికి కూడా, తలకు అంటే ప్రతి తలకు అన్నట్లుగా. కాబట్టి చెరో అరషెకెలు ఒక షెకెల్ తీసుకెళ్లి పేతురు కట్టినట్టుగా మనం చూస్తాం. అంటే యేసు ప్రభు కూడా స్వతహాగా మనిషిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి లోబడి చక్కగా పన్ను కట్టాడు. అప్పుడు యూదులు రోమీయుల చేత జయింపబడ్డారు కాబట్టి వాళ్ళు కట్టాలి గనక సుంకం వసూలు చేసేవారికి కట్టేవారు నేల మీద. ఇక పన్ను అంటే ఈ అన్నిటి మీద, నేల మీద కట్టేవారు, రవాణా మీద కట్టేవారు, రోడ్ల మీద పన్ను కట్టేవారు, వంతెనల గురించి పన్ను కట్టేవారు, సంతలలో పన్నులు కట్టించుకునేవారు, ఎగుమతులు దిగుమతుల మీద పన్ను కట్టించుకునేవారు, ఇంటి మీద పన్ను. ఇంకా బైబిల్లో మనం ఒకసారి చూస్తే ఉప్పు మీద కూడా పన్ను కట్టినట్టు ఇలా మనం గమనిస్తాం. ఈ రీతిగా ప్రతి విషయంలో ట్యాక్స్ కట్టడం అనేది ఖచ్చితంగా మనము చెయ్యాలి. క్రైస్తవులమైన ఎవరమైనా ట్యాక్స్ కట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అది ప్రభుత్వం యొక్క క్షేమాభివృద్ధి కోసం, అలాగే ప్రభుత్వం చక్కగా నిర్వహణ చేయాలి అంటే ఆ రీతిగా సాగాలి. సహజంగా ఇప్పుడు మనం జరుగుతున్న పరిస్థితులు గమనించాలి అంటే కరెంటు బిల్లులు, మనం కరెంటు చక్కగా వాడుకుంటున్నాం. కరెంటు బిల్లులు ప్రతి నెల కట్టేవారం. ఈ కరోనా గురించి వారు బిల్లులు తీగిపోవడం చేత మనము కట్టలేదనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదిగో చాలా మంది కట్టడం లేదు, ఇప్పుడు దీన్ని నిర్వహించాలి అంటే చాలా భారంగా ఉంది
దయచేసి మీరు అందరూ కరెంటు బిల్లులు కట్టండి అని వాళ్ళు చెబుతున్నారు. ఎందుకు అంటే కట్టవలసిన బాధ్యత మనకుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో కట్టడం చేతకాక అనేది ఏదో కొద్దిమంది ఎలాగో అవకాశం ఉంది కాబట్టి అక్కడికి ఎలా కుదరట్లేదు కాబట్టి మేము కట్టమన్నట్టు ఊరుకుంటున్నారు. అలా చేయడం అనేది తప్పనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ప్రభుత్వ అధికారులు ఏది చేయమంటే అది. పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు అంటే, మనుషులు నియమించిన ప్రతి కట్టడకు మీరు లోబడాలి. ఇలా మీరు చేసి మూర్ఖులైన మనుషులు నోరు మూయించుట దేవుని చిత్తము అని అన్నాడు. అంటే మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం అంటే మూర్ఖులను ఏ విధంగా మనం నోరు మూపించాలి అంటే, క్రైస్తవులు మనుషులు నియమించిన కట్టడం అంటే అక్కడ అధికారుల గురించి, రాజుల గురించి, నాయకుల గురించి చెప్పాడు. వారు కొన్ని పనులు రాజ్యపరంగా చేయాలని చెప్పారు. క్రైస్తవులమైనప్పటికీ మనం ఏదో పరలోక రాజ్య వారసులు, మన రాజ్యం వేరేది కాబట్టి ఈ రాజు మనకు అక్కర్లా, ఈ అధికారులు మనకు అక్కర్లా, ఈ ప్రభుత్వం మనకు అక్కర్లా అని ప్రవర్తించడం చేత 1000 మంది మన వైపు చేతులు చూపించి మన తప్పును పట్టి అవకాశం ఇచ్చిన వారం అవుతాం. అలా కాకుండా మూర్ఖంగా మాట్లాడే ప్రతి వారి నోరు మూయించాలి అంటే నీవు అధికారులకు లోబడాలి. అక్కడే రాస్తాడు పేతురు, అందరినీ సన్మానించాలి, అధికారులను కూడా సన్మానించాలి అని, రాజులను సన్మానించాలి అని చెప్తాడు అక్కడ. కనుక ప్రియులారా, క్రైస్తవులమైన మనం అందరి పట్ల, అధికారుల పట్ల, ప్రభుత్వం పట్ల మనము సన్మానము అంటే గౌరవించే తత్వంలో ఉంటూ, వాళ్ళు చెప్పినవి చేస్తూ, వాళ్ళ పట్ల సరైనటువంటి భయాన్ని మనం కనుపరుస్తూ, వారికి కట్టవలసినవి బాకీలుగా అంటే పన్నులు, సుంకాలు మనం కట్టేస్తూ, ఇక్కడ ద్రవ్యం గురించి వచ్చింది కాబట్టి ఆర్థిక వ్యవహారం కాబట్టి పన్నులు ఇవే కాకుండా మనము కొంతమంది దగ్గర అప్పు తీసుకోవటం చేస్తాం. అప్పు తీసుకున్న తర్వాత దానిని కట్టేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అప్పు తీసుకుంటారు కానీ అప్పును అనేది జీవితంలో ఎప్పటికీ కూడా కట్టకుండా ఊరుకుంటారు, ఎగ్గొట్టేస్తారు. అలా చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాక్యానుకూలమైంది కాదు, వాక్య విరుద్ధమైనది. అది మనము ఖచ్చితంగా దానిని ఆ రుణమును చెల్లించగలము అనుకుంటేనే దానికి తగినట్టుగా మనము బాకీ అంటే అప్పు చేయాలి. అప్పు చెయ్యకుండా మనము తృప్తిగా బ్రతకడం అనేది ఉత్తమమని బైబిల్ చెప్తుంది. కానీ కొన్నిసార్లు ఎంతో అవసరం నిమిత్తం అప్పులు చేయాల్సి వస్తే అప్పులు చేస్తున్నాం, మనం తర్వాత తిరిగి కట్టేస్తున్నాం. కట్టడం అనేది న్యాయం. కట్టడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. చరిత్రలో గొప్ప దైవజనులు కొద్దిమంది, చార్లెస్ స్పర్జన్ అనే ఆయన, జాన్ హైడ్ అనే ప్రార్థించే దైవజనులు, వీళ్ళు అప్పు చేయడం అనేది చేయకూడదని చెప్పి ఎన్ని తిప్పలైనా పడి వాళ్ళు దానిని అప్పు చేయడానికి ఇష్టపడకుండా బ్రతికినట్లు మనం పుస్తకాలు చదివితే మనం వారి గురించి తెలుసుకుంటాం. కనుక ఏదేమైనప్పటికీ మనం అప్పు చేసినప్పుడు తిరిగి చెల్లించడం అనేది ఇప్పుడు బ్యాంకులో అప్పు చేస్తాం అంటే లోన్ ఇస్తున్నారంటే అప్పే కదా, దానిని తిరిగి కట్టాలి. తర్వాత ఇలాగూ ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ మనం చేయడం చేత బాగా గుర్తుంచుకోండి, మన రుణమును మనము తీర్చుకుంటున్నామని. అలా చేయకుండా ఉండడం చేత మనము ఖచ్చితంగా తప్పు చేస్తున్నాము, పాపం చేస్తున్నాము, అది దేవునికి వ్యతిరేకమైనది. కనుక దయచేసి అందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనవి ఇట్లాంటి పనులు చేయకుండా ప్రభు చిత్తానుసారంగా చేయడానికి అందరూ సిద్ధపడాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇకపోతే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దామండి. అవేమిటి అంటే, ఇక్కడే రోమపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన మాటలు ఏంటంటే, ఎవరి రుణమును వారికి తీర్చాలి అన్నప్పుడు ఇక్కడ 3 మాటలు చెప్పాను కదా. ఏంటి ఆ 3 మాటలు అనగా, ఒకటి పన్ను చెల్లించడం, రెండోది అంటే చెల్లించవలసినవి ద్రవ్య పరంగా ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమున్నా సరే వాటిల్లో మనము రుణము కలిగి ఉండకుండా అప్పును తీర్చేసి బాకీ పడకుండా పూర్తిగా వదిలించుకోవాలి అనేది ఒకటైతే, తర్వాత రెండవది భయము కలిగి ఉండాలి, మూడవది సన్మానించాలి. ఇప్పటికే మనం చెప్పుకున్నాం ఇవి. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని విషయంలో, ఈ ప్రభుత్వాధికారుల విషయంలో, ఇతరులైన మనుషులందరి విషయంలో మనం ఎలా వ్యవహరించాలో ఈ అధ్యాయంలో పౌలు చెప్పాడు. బాగా గుర్తుంచుకోండి, మీకు అర్థం అవ్వాలి అంటే 1వ వచనంలో 13వ అధ్యాయం 1వ వచనం రోమపత్రిక అధికారుల గురించి చెప్పాడు. ఈ అధికారులకు ఎందుకు భయపడాలి అని అంటే 1-2 వచనాల్లో చెప్పిన మాట ఏంటంటే, ఇది దేవుని చేత నియమించబడింది, అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. అదే అధికారికి ఎవరైనా లోబడ్డారు అంటే దేవుని నియమానికి లోబడినట్టే. బాగా గుర్తుంచుకోండి, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు విలువిచ్చి, గౌరవం ఇచ్చి, వారు చెప్పినట్లుగా మనం చేయడం చేత
అటు దేవునికి లోబడుతున్నట్లుగా లెక్కించబడుతుంది, దేవుని గౌరవించినట్లుగా, దేవునికి విలువిచ్చినట్లుగా మనకు లెక్కించబడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం పట్ల మనం చేసిన పనిని దేవుడు మెచ్చుకుంటాడు, ప్రభుత్వం కూడా దాని విషయంలో సంతోషంగా ఉంటుంది. అప్పుడేమవుతుంది, మనము తప్పు చేయలేదు గనుక వాళ్ళు మనలను శిక్షించరు. ఎవరైనా అధికారులకు లోబడే విషయంలో సరిగ్గా చేయలేదనుకోండి, శిక్ష వేస్తారు అన్న విషయం గురించి మనం ఇక్కడ చదువుతున్నాం. తప్పు చేసిన వారిని దండించడానికి, శిక్షించడానికి వారు దేవుడు ఏర్పరిచినటువంటి పరిచారకులు లేక నాయకులు అన్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. కనుక ప్రియులారా, మనము ఖచ్చితంగా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారమైతే ప్రభుత్వాధికారుల పట్ల కూడా ఇలాంటి గౌరవార్థంగా ప్రవర్తించడం చేత అది దేవునికి మహిమ. క్రైస్తవులు ఇలా ప్రవర్తించడం, ఇలా చక్కగా కట్టవలసినవి కట్టడం, ఈ రీతిగా మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం అది దేవునికి మహిమ. మొదటిగా దేవునికి మహిమ వస్తుంది. ఆ తరువాత ప్రభుత్వానికి క్షేమం, ప్రభుత్వ నిర్వహణ జరిగించడానికి అన్ని విధాలా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ అధికారులు కూడా ఈ మనుషులు ఈ రీతిగా లోబడడం చేత వారి పనులు వారు చక్కగా సక్రమంగా చేయడానికి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ అధికారులు చెడ్డగా ఏదన్నా చేసి వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా, మనం ఎందుకు చేయాలని ఒకవేళ ప్రశ్నిస్తే వాళ్ళు ఎలా ప్రవర్తించినప్పటికీ అది దేవుడు చూసుకుంటాడు. ఆ సంగతి దేవుడికి వదిలేద్దాం. కానీ నీ వంతుగా నీవు బైబిల్ చెప్పినట్లుగా, దేవుడు కోరుతున్నట్లుగా, ప్రభుత్వం చెబుతున్నట్లుగా చక్కగా చేస్తున్నామా లేదా? ఈ అధికారము కేవలం దేవుడి మూలానే. కొన్నిసార్లు బైబిల్లో చూస్తామండి, ప్రజల యొక్క మూర్ఖత్వాన్ని బట్టి వారికి బుద్ధి చెప్పే మూర్ఖులను దేవుడు తెచ్చినట్టు చూస్తాం. మంచివారైనా చెడ్డవారైనా మొత్తానికి అధికారం అనేది దేవుని ద్వారా. ఇది చెప్పాలంటే నెబుకద్నెజరు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో తన గురించి తానే బుద్ధి వచ్చిన తర్వాత, మానవ బుద్ధి అంటే 7 సంవత్సరాలు పశువులాగా మనసు మారి గడ్డి మేసి బ్రతికినటువంటి ఆ వ్యక్తి మానవ బుద్ధి కలిగిన తర్వాత సకల రాజ్యంలోని సకల ప్రజలకు ఉత్తరం రాస్తూ అందులో చెప్పింది ఏమిటంటే, ఈ దేవుడు తాను ఎవరికి ఈ రాజ్యం ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాడు, ఎవరి దగ్గర నుంచి తీసేయాలనుకుంటే తీసేస్తాడు. ఆయన చేయి పట్టుకుని నువ్వేం చేస్తున్నావయ్యా అని ఆయన ఎదిరించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అన్నాడు. ఒక ప్రపంచ చక్రవర్తికి అర్థమైన విషయం అది. కనుక ప్రియులారా, దేవాది దేవుడు అన్ని విధాలా కూడా ఖచ్చితంగా మన విషయంలో జోక్యం చేసుకుని దీవించడానికి సిద్ధపడుతూ ఏ రీతిగా మనం బ్రతకాలో పౌలు ద్వారా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా చేస్తూ మరలా గుర్తు చేస్తున్నా, దేవుని రాజ్యానికి, ప్రభు యొక్క రాజ్యానికి మనం సిద్ధపడుతూ వెళ్ళాలి. కాలం సమీపిస్తుంది, మేల్కొని మనం చేయవలసిన కాలం ఇది, నిద్రపోయే పరిస్థితులు కాదు. కాబట్టి ఏ రీతిగా ప్రవర్తించాలో ఆ రీతిగా ప్రవర్తించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం చక్కగా ముందుకు సాగిపోతూ ఉండాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు కొద్ది నిమిషాలు ముందుకు సాగుదాం. ఏమిటి అంటే, ఖచ్చితంగా దేవుడు ఇందాక మనం చెప్పినట్లుగా ఇప్పుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, కుటుంబం అనే వ్యవస్థ, సంఘం అనే వ్యవస్థ, సమాజంలో ప్రభుత్వం అనే వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసి కుటుంబంలోనూ యజమానుని చర్చి నడిపించడంలోనూ అంటే నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ నాయకత్వాన్ని దేవుడు పెట్టి ఇప్పుడు వారి పట్ల మనం చేయవలసినవి, వారికి భయపడవలసిన సందర్భంలో భయపడుతూ వారిని సన్మానించవలసిన విషయంలో మనము సన్మానించాలి అన్నాడు. వాటి గురించి నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా అందరూ కూడా వినండి. 1, ప్రభుత్వం అనే వ్యవస్థ ఉంది. ప్రభుత్వ వ్యవస్థకు మనం లోబడాలి. యేసు ప్రభువే సాక్షాత్తు తాను చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒకరోజు యేసు ప్రభు దగ్గరకు పరిసయ్యులు ఆయనను మాటలలో చిక్కుపరచాలని, తమ జ్ఞానాన్ని బాగా ఆయన దగ్గర వ్యక్తపరచాలి. ఎందుకంటే ఆయన యవనస్తుడు, వీళ్ళకి కుర్రాడుగా కనిపించాడు, చదువు లేనివాడుగా కనిపించాడు, మేము పెద్ద విద్యావంతులము, మేము చాలా చమత్కారంగా మాట్లాడగలము అన్న ఆలోచనతో వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చిక్కించాలనుకున్నారు. అనుకుని ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు, కైసరుకు పన్నించుట న్యాయమా కాదా? యూదులలో చాలా మంది ఈ రోమా ప్రభుత్వం తరపున చేసే వారందరినీ తిరస్కరించేవాడు. మరి యూదుడు కదా ఈయన కూడా ఈ రీతిగా చెప్పాడు అనుకోండి, అంటే కైసరికి చెల్లించాలి అంటే ఈ వ్యక్తి రోమా తరపున పని చేసేవాడు, మన మతం తరపున యోధా తరపున పనిచేసేవాడు కాదని చెడ్డ ముద్ర వేయాలనుకున్నారు. యేసు ప్రభువు అసలు జ్ఞాని, పరమ జ్ఞాని. ఆయనకి ఎవరు ఏమీ చెప్పనవసరం లేదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చదువుతాము, ప్రతి మనుషుని హృదయమును గురించి, ఆంతర్యమును గురించి ఆయనకి ఎవరు సాక్ష్యం చెప్పక్కర్లేదు. వీళ్ళ మనసులో ఏముందో ఆయనకి ముందే తెలుసు. కాబట్టి ప్రభు వారితో అంటున్న మాట ఏంటంటే,
మీరు కాయిన్ ఒకటి తీసుకురండి అని అన్నాడు, ముద్రను. అప్పుడు ప్రభువు చెప్పిన దానిని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ పన్ను రోక ఒకటి తీసుకొచ్చి చూపించగానే దీనిపైన వ్రాత గాని రూపం గాని ఎవరిది అంటే కైసరివి అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, ఇక్కడే మనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనంలో, అందుకు ఆయన అలాగైతే కైసరివి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. కైసరివి కైసరునికి కట్టండి, అంటే పన్ను కట్టవలసి వస్తే కైసరికి కట్టాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో క్రైస్తవులైనా ఎవరైనా సరే ఎంతవరకు రుణపడి ఉన్నారో, కట్టవలసి ఉందో, బాధ్యత ఉందో అవన్నీ ఈ అబ్లిగేషన్స్ ధర్మబద్ధంగా మనం చేయవలసినవి చేసి తీరాల్సిందే. ఈ ధర్మాన్ని పాటించకపోతే ఎలాగూ? అందుచేత ధర్మాన్ని పాటించడంలో ఏ మినహాయింపు లేదు. ఇందులో నేను ఫలానా మతం వాడిని కాబట్టి నేను ఈ ధర్మాన్ని పాటించను అనడానికి వీలు లేదు. అందుచేత కైసరునివి కైసరుకు, కైసరునివి కైసరికి ఇప్పుడు ఇవ్వాలి అంటే బైబిల్ చెప్తున్న ప్రకారంగా ఇప్పుడు చెప్పండి, ఆయనకు పన్ను ఇవ్వాలి, సుంకం ఇవ్వాలంటే ఇచ్చి తీరాలి. ఇప్పుడు కైసరుని కైసరుకి వెళ్ళాలంటే ఈ రోమపత్రిక 13వ అధ్యాయం పౌలు చెప్పినట్లుగా కైసరుగా అప్పుడున్న నీరో ఎంత మూర్ఖుడైనప్పటికీ ప్రభుత్వ పరంగా ఇచ్చేటటువంటి ఆజ్ఞలు జారీ చేసినప్పుడు వాటికి మనం భయపడాలి, వాటికి లోబడాలి, ఖచ్చితంగా లోబడాలి. వారి పట్ల గౌరవప్రదమైన భయాన్ని కలిగి ఉండాలి. తర్వాత వారిని మనం సన్మానించాలి, అంటే ఘనపరచాలి. చాలాసార్లు మనం గమనిస్తాం, ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉన్నారనుకోండి, వ్యక్తిగతంగా వాళ్ళని ఎప్పుడు కూడా మనం సన్మానించము, వారికి భయపడం. కానీ వారు కూర్చున్నటువంటి ఆ సీటుకు, ఆ అధికారాన్ని మాత్రం ఖచ్చితంగా గౌరవిస్తాం. ఆ అధికారానికి మాత్రం మనం భయపడతాం. ఖచ్చితంగా అది చేసి తీరాలి. అందుచేత ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కైసరివి కైసరుకు, ప్రభుత్వ అధికారానికి ప్రభుత్వానికి మనం ఇవ్వవలసింది ఇచ్చేస్తూనే, ఇది లోక సంబంధమైనటువంటి ప్రభుత్వం. కానీ పర సంబంధమైన ప్రభుత్వం ఒకటి ఉంది, అది దేవుడే. ఆయన విషయంలో కూడా మనం చేయవలసినవి చేయకుండా ఉండొద్దు. అందుకే ప్రభువు పర్టికులర్ గా చెప్పాడు, కైసరివి కైసరికి ఇవ్వండి, ఇచ్చి ఊరుకుంటే సరిపోదు, దేవునివి కూడా దేవునికి ఇవ్వండి. అంటే దేవుని పట్ల కూడా మనం రుణపడి ఉన్నాము. ఆ రుణాన్ని తీర్చుకునే పనులు అంటే దేవుని పట్ల ఉన్నటువంటి రుణాన్ని మనం పూర్తిగా తీర్చుకోగలమా అంటే అది మన వల్ల కాదు. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ధర్మం అనేది పాటించవలసి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ పరంగా కొన్ని విషయాలు ధర్మబద్ధంగా చేయవలసినవి చేస్తూ, మనిషిగా నిన్ను సృష్టించిన దేవుడు నీ నుంచి ఏది ఆశించాడో అది చేయడానికి నువ్వు ఖచ్చితంగా లోపడాలి. ఇప్పుడు ప్రభువుకి చెల్లించాలంటే ప్రభు ఏం కోరుతున్నాడు మనల నుండి చెప్పండి? సామెతల గ్రంథంలో చాలా చోట్ల ప్రభు చెప్పింది ఏంటంటే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్మో అన్నాడు. అంటే మనల నుంచి దేవుడికి కావాల్సింది మన హృదయం. చాలాసార్లు మన హృదయం దేవుడికి ఇవ్వడం మానేసి తర్వాత అంటే ముందు డబ్బు ఇస్తాం, తర్వాత మనం సంగతి చూసుకుందాంలే అని. బైబిల్ ఏం చెప్తుంది అంటే కయ్యను హేబేలుల విషయంలో ఇదే మనం చాలాసార్లు ధ్యానించాం. కయ్యను అర్పణ దేవుడు అంగీకరించకపోవడానికి, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడానికి కారణం ఏమిటి అంటే హేబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యను అర్పణను అంగీకరించలేదు. కారణం ఏమిటి అంటే మొదట కయ్యను దేవుడికి నచ్చలేదు, అంగీకరించబడలేదు. కయ్యను అంటే కయ్యను తనను తాను దేవుడికి ఇచ్చుకోలేదు. కయ్యను హృదయంలో దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం లేదు. కానీ హేబేల్ అయితే దేవుని మీద పరిపూర్ణ విశ్వాసము, పైగా తనను తాను దేవునికి ఇచ్చుకున్నాడు, తర్వాత తనకున్నది ఇచ్చాడు. ఇదే మనము ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మొదట ఇవ్వవలసింది తర్వాత ఇస్తూ, తర్వాత ఇవ్వవలసింది ముందు పెడుతున్నాం. ప్రార్థించేటప్పుడు కూడా ప్రభు ఏమన్నాడంటే మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెదకండి, తర్వాత అవన్నీ వస్తాయంటే నీతిని రాజ్యాన్ని మన ఇష్టం వచ్చినప్పుడు వెదుగుదామని నిర్ణయించుకుని ముందు మాత్రం మాకు కావలసిన అవసరాలు తీర్చండి ప్రభు అంటూ దేవుని దగ్గర వేడుకుంటున్నాం. అంతా ఉల్టాపల్టాగా చేస్తున్నాం మనం. ఈ విషయాన్ని మనం వాక్య ప్రకారంగా గమనించాలి. దయచేసి అందరూ కూడా గుర్తుంచుకుందాం. నీ హృదయం దేవుడికి కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మొదట దేవునికి నీ హృదయం ఇవ్వడానికి నువ్వు సిద్ధపడు. నిన్ను నీవే, ఆయన దేవుడు సృష్టికర్త. ఇప్పుడు ఈ హృదయం దేవునికి ఇవ్వవలసిన అవసరం ఏంటంటే ఈ హృదయంలో దేవుడు ఉండాలి. ఈ హృదయంలో పాపం ఉంది, శాపం ఉంది, ఈ హృదయంలో దోషము నేరము అన్నీ ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఇవన్నీ ఉండడం చేత ఖచ్చితంగా దేవుడు మనలను ఏలడానికి ఇష్టపడుతున్నాడు. అందుకు దేవుడు స్థానం కోరాడు గనుక ప్రతి వారం కూడా ఈ స్థానం దేవుని సంధిలో కోరున్నట్లుగా ముందుకు మనం కొనసాగాలి. కనుక దేవుని పట్ల మనము వ్యవహరించే తీరులో మొదట నిన్ను నీవు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆ దేవుడు కూడా తలుపునద్దు నుండి తట్టుచున్నాను,
నా స్వరము విని ఎవడో తీస్తే వానిలోనికి వస్తానని చెప్పాడు. మన హృదయం దేవునికి ఇవ్వాలి. తర్వాత రోమపత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాలు చదివితే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మన శరీరాలు దేవునికి సమర్పించాలని బైబిల్ చెప్తుంది. అంటే మన దేహం, ఇందులోని అవయవాలు దేవునికి కావాలి. ఎందుకంటే దేవుడు వాడుకోవడానికి. మీరు బైబిల్ చదివితే రోమపత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం కాడి నుంచి కొన్ని వచనాల మేర మనం చదివితే, మనిషి శరీరం, మనిషి గొంతు, మనిషి పెదవులు, మనిషి నోరు, మనిషి చేతులు, కాళ్ళు, ఇవన్నీ పాప సంబంధంగా దేవునికి వ్యతిరేకంగా ఏ రీతిగా వాడబడుతున్నాయో అక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, దానికి భిన్నంగా పాపము నుంచి, అంటే రోమపత్రిక 6వ అధ్యాయంలో పాపానికి దాసులమైన మనము ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించుకోవాలని చెప్పాడు. గనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నీతి పొందిన మనము నీతికి దాసులంగా మనల్ని మనం అప్పగించుకుంటూ నీతి అయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, కొరింథీ పత్రికలో పౌలు యేసు ప్రభువే నీతి అని చెప్పాడు. కనుక నీతి అయినటువంటి యేసు ప్రభువుకు మన జీవితాన్ని, అంటే మన శరీరాన్ని అంతటినీ అప్పగించుకోవాలి. మన అవయవాలు దేవుని పని చేసేటట్లుగా, దేవుని పని కోసం పరిగెత్తే పాదాలు, దేవుని స్తుతించేటటువంటి చేతులు, దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించేటట్లుగా, దేవుని గురించి పాడేటట్లు, దేవుని గురించి ప్రకటించేటట్లు, దేవుని గురించి తలంచేటట్లు, ఈ రీతిగా మన దేహముతో దేవుని పని చేసేటట్లుగా. ఇక చెప్పాలంటే మన ఆరాధన దేవునికే, మన సమయము దేవునికే, మన భక్తి దేవునికే, అన్ని విధాల మన ప్రాధాన్యత దేవునికే, దేవునికి భయపడుతూ, దేవుని గౌరవిస్తూ, దేవుని గణపరుస్తూ, అన్ని విషయాల్లో దేవునికి ప్రాధాన్యత ఇచ్చామంటే ఆయనను గణపరిచినట్లే. ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడానికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నామంటే ఆయనకి భయపడినట్లే. పైగా ఆయనకి భయపడడం అంటే యెహోవా యందు భయము కలిగి ఉండడం, అనగా చెడుతనం అసహించుకోవడం అని బైబిల్ చెప్తుంది. మనము దేవునికి అప్పగించుకున్న తర్వాత పాప ప్రవర్తన నుంచి విడుదల పొందడం ఖచ్చితంగా దేవునికి భయపడినట్లే. అందుకే బైబిల్ చెప్తుంది, ఎవరికి భయపడాలో వారి పట్ల భయము కలిగి ఉంటే వారి రుణాన్ని మనం తీర్చినట్లే. గనుక ఇప్పుడు ప్రభుత్వము, భూ సంబంధమైన ప్రభుత్వము, అధికారులు వారికి పన్ను చెల్లించడము, వారికి భయపడమే కాకుండా దేవుని విషయంలో కూడా మనం గమనిస్తూ దేవుని దగ్గర చెల్లించవలసింది నీ హృదయాన్ని. నీ హృదయం దేవునికి అర్పించేయి. నీ జీవితం లేకపోతే నీ శరీరం అంతటిని దేవునికి అర్పించేయి, దేవుని పని కోసం. ఆ తర్వాత నీవు నీ దేవుని సొత్తు అయినప్పుడు, దేవుని సొంతమైనప్పుడు నీకున్నవన్నీ కూడా దేవునివే. అవన్నీ దేవుని పనిలో కూడా ఉండేటట్లుగా, దేవుని కోసం చక్కగా జీవించేటట్లుగా మనం సిద్ధపడాలి. మన జీవితంలో సమస్తము దేవునికి అనుకున్నప్పుడు మన ప్రాధాన్యత అంతా దేవుడే. అప్పుడు అన్నింటికంటే ఎక్కువగా దేవుని భావించినప్పుడు దేవుడే మన ద్వారా గణపరచబడుతున్నాడు. దేవుడు కోరేది కూడా అదే. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని దయచేసి మనం గమనిద్దాం. ఇకపోతే ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, భయపడడం వచ్చేటప్పుడు ప్రభుత్వానికి, దేవునికి అని మనం చెప్పాము. ప్రభుత్వం అంటే ఇప్పుడు దేవుడు స్థాపించింది ప్రభుత్వమే కాకుండా కుటుంబ వ్యవస్థ ఉంది, అలాగే సంఘ వ్యవస్థ కూడా ఉంది. అక్కడ కూడా లోబడవలసినవి ఉన్నాయి కదా. ఏమిటి అంటే, దేవుడు స్థాపించిన అధికారం ప్రభుత్వమే కాకుండా కుటుంబము, అలాగే సంఘము. ఇక్కడ నాయకత్వం కూడా ఉంది. ఇక్కడ నాయకత్వానికి లోబడాలని బైబిల్ చెప్తుంది. ఇక్కడ నాయకత్వం వచ్చేటప్పటికి ఒకసారి గమనించండి, సంఘ నాయకత్వం ఉంది. సంఘ నాయకత్వం అంటే దేవుని కాపరిగా, లేకపోతే సువార్తికునిగా ఈ సంఘాన్ని జాగ్రత్త పరుస్తూ, కాపలా కాస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ, ఆయన సన్నిధిలో ముందుకు సాగుతూ, దేవునికి లెక్క ఒప్పచెప్పవలసిన వారిగా పనిచేస్తున్న వారు ఉన్నారే, వారి విషయంకి వచ్చేటప్పటికి బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మనము ఖచ్చితంగా వారి మాటకు లోబడాలని బైబిల్ చెప్తుంది. సంఘానికి వెళుతున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, దేవుని సన్నిధిలో చక్కగా జీవిస్తున్నాం, మంచిదే. అయితే ఇక్కడ ఏంటంటే, దేవుడు తన దాసుల ద్వారా, తన బిడ్డల ద్వారా దేవుడు చక్కగా మనల్ని హెచ్చరిస్తూ, ఆయన నామానికి ఘనత తెచ్చుకుంటూ, ఆయన రాజ్యం కోసం సిద్ధపరుస్తుండగా, ఆయన వారి ద్వారా హెచ్చరికలు ఇస్తున్నప్పుడు ఆ హెచ్చరికల విషయంలో ఎంతవరకు మనము లోబడుతున్నాము, ఎంతవరకు మనము దేవుని వాక్యానికి భయపడుతూ, అంటే దేవునికి భయపడుతూ ఆ వాక్యాన్ని గౌరవిస్తున్నాము, ఎంతవరకు దేవుని దైవజనుడు లేక దేవుని వ్యక్తి ఆయన తరపు నిన్ను గద్దిస్తున్నప్పుడు లేకపోతే సరిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తులను గౌరవంగా మనం భావిస్తున్నాము. సమాజంలో అనేక మంది దేవుని కోసం బ్రతుకుతున్న వారు ఉన్నారు, అనేక మందిని దేవుని కోసం సిద్ధపరుస్తున్న వారు ఉన్నారు. ఇలాంటి వారు గద్దించినా, సరిచేసినా, ఏది చేసినా
అలాంటి మాటలను మనం దృష్టిలో పెట్టుకుని వారి మీద పగ పెట్టుకుంటాం. ఈ పాస్టర్ గారు నా గురించే చెప్పాడు, ఈ పాస్టర్ గారు నా గురించే చెప్పాడు అని చెప్పి పాస్టర్ గారి మీద పగ పెంచుకునేవారు ఉన్నారు. సరిచేయడానికి చూసిన ఒక పరిశుద్ధులుగా ఉన్న విశ్వాసులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ మీద పగ పెంచుకునే వాళ్ళు ఉన్నారు. మంచిగా జీవించండి అని చెప్పే వారి మీద పగ పెంచుకునే రోజులు. పెద్దలు అందుకే అంటారు యథార్థవాది లోక విరోధి అని. కానీ దేవుని వాక్యం చెప్తుంది మనము పెంచుకోవలసింది పగ కాదు, ప్రేమను పెంచుకోవాలి. అది రోమపత్రిక 13వ అధ్యాయంలో పౌలు తర్వాత అంటే 13వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో చెప్పాడు. కనుక దయచేసి గమనించండి, ఇక్కడ ఏమిటి అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో, మీ పైన నాయకులు కొన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట విని వారికి లోబడండి. ప్రభుత్వ అధికారానికి ఎలా లోబడుతున్నారో అలాగే సంఘ నాయకత్వానికి కూడా లోబడండి. లోబడినప్పుడు అంటే సంఘానికి ప్రధాన కాపరి ప్రభు. ఆ కాపరి కింద సంఘాన్ని నడిపించే, మందకు మాదిరిగా ఉండి నడిపించే కాపరులు కూడా ఉన్నారు. అలాంటి వారికి లోబడాలి. అలా లోబడడం అంటే ఆ సంఘం స్థాపించబడింది దేవుని ద్వారా, సంఘ నాయకత్వం స్థాపించబడింది దేవుని ద్వారా. ఆ సంఘ నాయకత్వానికి లోబడడం చేత దేవునికి లోబడినట్లే, సంఘ నాయకత్వాన్ని నియమించినటువంటి దేవుని నియమానికి లోబడినట్లే. అలా చేయడం అనేది దైవ చిత్తం. వారి వారి రుణములను తీర్చాలి అన్నాడు కాబట్టి ఇలా చేయడం ద్వారా మనం రుణమును తీర్చినట్లేనని లెక్కింపబడుతుంది. దయచేసి గమనించాలి. ఇకపోతే కుటుంబ వ్యవస్థ వచ్చేటప్పటికి కుటుంబ యజమానుడు, పురుషుడు యజమానుడుగా నాయకునిగా కొనసాగుతున్నప్పుడు బైబిల్ చెప్పింది ఏంటంటే ఈ ఎఫెసీ పత్రికలోనే లోబడాలి అన్నట్లుగా. అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కుటుంబ వ్యవస్థ గురించి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేసినప్పుడు ఎక్కడంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాల వరకు సంఘము క్రీస్తు, తర్వాత ఒక కుటుంబం, సంఘము క్రీస్తు వధూవరులుగా ఎలా ఉంటున్నారో అలాగే భార్యాభర్తల బంధం కూడా జ్ఞాపకం చేస్తూ, అంటే ఈనాటి వివాహ బంధము రేపు రాబోతున్నటువంటి యేసు ప్రభువు సంఘం యొక్క వివాహానికి ముడిపెడుతూ జ్ఞాపకం చేస్తూ, అందులోనే 33వ వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు నడుచుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? గడగడలాడిపోతూ భయపడిపోవాలని కాదు. ఇక్కడ భయపడుతూ తన భర్త యందు నడుచుకోవాలి అంటే, నడుచున్నట్లుగా చూసుకోవాలి అంటే ఆ యజమానుడు చెప్పిన దానికి లోబడడం. 2 అధికారాలు ఒక చోట ఉన్నాయి అనుకోండి, 2 నాయకత్వాలు ఏ ఆఫీసులో అయినా, అది సరిగ్గా కొనసాగదు, సజావుగా సాగదు. ఎప్పుడు ఒకే చేతిలో పూర్తి అధికారం ఉంటే ఆ అధికారం కింద సబార్డినేట్ ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళు లోబడుతున్నప్పుడు ఒకే వ్యక్తి యొక్క అదుపాజ్ఞలలో అందరూ చేయడం చేత ఆ పని చక్కగా సాగుతుంది. అలా ఒక కుటుంబాన్ని దేవుడు నియమించి ఆ కుటుంబాన్ని శాసించేవానిగా, అంటే దాన్ని ఏమంటారు అంటే నియంతృత్వ పరిపాలకునిగా కాకుండా ఈ కుటుంబ వ్యవస్థను నియమించిన వాడు దేవుడు. ఆ దేవుని నియమానుసారంగా ఈ కుటుంబ నాయకుడు నడుస్తుంటే కుటుంబ నాయకుని ప్రకారంగా ఆయన భార్య పిల్లలు నడవాలన్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. అలా ఇప్పుడు చూడండి, ప్రతి ఇంట్లో, ప్రతి ప్రపంచంలో కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం యొక్క నాయకత్వానికి ఆ ఇంట్లో వాళ్ళు చక్కగా లోబడితే ఆ కుటుంబము దేవుని నామాన్ని గణపరిచినట్లు అవుతుంది. ఇప్పుడు చూడండి, కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ, సమాజంలో ప్రభుత్వ వ్యవస్థ. ఈ కుటుంబం చెడిపోయింది. దేవుడి స్థాపించాడు కదా, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసింది, చెడిపోయింది, అదుపాజ్ఞలు లేకుండా పోతుంది. న్యాయాధిపతుల్లో చదువుతాము, వారికి రాజు లేడు కనుక ప్రజలు తన ఇష్టానుసారంగా వెళ్ళారు అని. కానీ దేవుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ మనుషులకు చట్టం ఇచ్చి ఈ చట్ట ప్రకారంగా ప్రవర్తించాలి. ఈ చట్టం ధర్మశాస్త్రం వచ్చినాకే పాపం అంటే ఏంటో మనిషికి తెలిసింది. ఈ ప్రభుత్వాన్ని దేవుడు ఇప్పుడు ఏర్పాటు చేసి ఈ మనిషిని కాస్తంత కంట్రోల్ చేయడానికి అవకాశమైంది. ఈ ప్రభుత్వం మనిషిని పూర్తిగా కంట్రోల్ చేస్తుందా అంటే ఏదో భయాన్ని బట్టి కొంత కంట్రోల్ చేస్తారు, అంతేగాని అన్ని విధాలా చేయరు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే ఇంకా ఈ వ్యక్తులను దేవుడు దర్శించాలని చూసి ఈ ప్రభుత్వ వ్యవస్థతో పాటు సంఘ వ్యవస్థను కూడా, ఈ సంఘ వ్యవస్థ ఏంటి, ఈ కుటుంబ వ్యవస్థలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ప్రతి మనిషిని
కలువరి శిలువలో తాను రక్తం కార్చడం చేత పరిశుద్ధ రక్తంలో కడిగి వాళ్ళందరినీ దేవుడు ఈ సంఘములో చేర్చి సంఘ వ్యవస్థను స్థాపించి దానికి నాయకత్వాన్ని ఆయన నియమించి ఆయన రాకడ వరకు ఈ సంఘము దేవుని సాక్షిగా ఉంటూ, ఈ సంఘము మాదిరిగా ఉంటూ, ఈ సంఘము ఆయన కోసం సిద్ధపరచబడినట్లుగా దేవుడు కృప చూపుతూ వచ్చాడు. కనుక ప్రియులారా, దయచేసి గమనించాలి. కుటుంబ వ్యవస్థలో అందరము బాధ్యతగా వ్యవహరిద్దాం. అలాగే దేవుడు నియమించిన సంఘ వ్యవస్థలో కూడా అందరూ బాధ్యతగా వ్యవహరిద్దాం. దేవుడు నియమించిన ప్రభుత్వ వ్యవస్థ విషయంలో కూడా మనం అందరం బాధ్యతగా వ్యవహరిద్దాం. ఇక్కడ ఒక మాట చెప్పాలి. సన్మానించాలి అనే మాటకు వచ్చేటప్పటికి ప్రభుత్వ అధికారులందరినీ మనం సన్మానించాలి, అంటే గౌరవించాలి. ఏదో స్టేజ్ మీదకి పిలిచి శాలువాలు కప్పాలి, పూలదండలు అయ్యాలి కాదు. ఇది సన్మానించడం అంటే నిజంగానే మన జీవితంలో వారిని గౌరవార్థంగా చూడాలి. ఒక వ్యక్తిని గౌరవంగా భావించినప్పుడు ఆ వ్యక్తులు చెప్పినట్లు మనం వింటాం కదా, అలా చెయ్యాలి. అలాగే పేతురు తన పత్రికలో స్త్రీలు, పురుషులు కూడా, అంటే ఎవరికి మనము సన్మానం చూపాలన్నప్పుడు ఇప్పుడు చక్కగా కుటుంబ యజమానికి భార్య పిల్లలు చక్కగా లోబడాలి, వారు భయపడి చక్కగా చెప్పినట్లు చేయాలని చూసాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పేతురు అక్కడ ఏమంటాడు అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించండి అని అంటాడు. అంటే గౌరవించాలి, ఆ వ్యక్తిని అంత గౌరవార్థంగా భావించాలి. అంటే ఒకరినొకరు ఇలా చెప్పుకోవాలి అంటే ఒకరి మాట ఒకరు చక్కగా వింటూ, ఒకరినొకరు సన్మానించుకుంటూ ఈ రీతిగా కొనసాగాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇది మనం దయచేసి అందరం కూడా గమనిద్దాం. భయపడాలి అనే మాట ఇక్కడ చెప్పాల్సి వస్తే అధికారులు ఇవన్నీ కాకుండా ఇంకా చెప్పాలి అంటే ఈ రోమపత్రిక 13వ అధ్యాయంలో పౌలు చెప్పిన మాట ఏంటంటే, అందరి పట్ల కూడా 8వ వచనంలో ఏముంటుందంటే, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీయు ఎవరికి అచ్చి ఉండొద్దు. ఒకరి విషయంలో ఒకరు ప్రేమించడం అంటే ఇప్పుడు దాదాపుగా అధికారులు వీళ్ళు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కడు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక కుటుంబమే కాదు, ఒక సంఘమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారి పట్ల మన ప్రేమను వ్యక్తపరచాలి. ప్రేమను ఎందుకు ఇక్కడ పరిచయం చేస్తున్నాడు అంటే, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఎంతో దురాశ కలిగిన వాడుగా, క్రూరమైన వ్యక్తిత్వం కలిగిన వాడుగా, అబద్ధికుడుగా, దొంగగా, దుష్టుడుగా మారిన ఈ మనిషి సమాజం పట్ల అలాంటి దుర్గుణాలు చూపించకుండా ఉండాలి అంటే అతనిలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ఇక్కడే చెప్తాడు, ప్రేమ ఉండడం చేత వ్యభిచరించలేడు, నరహత్య చేయలేడు, దొంగిలించలేడు, ఆశించలేడు, పొరుగువానికి కీడు చేయడు, ఏమి చేయడు. అప్పుడు ప్రభువు చెప్పినట్లుగా నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రేమను మనం అందరి పట్ల చూపించాలి. అప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఎవరికి ఉన్న రుణాన్ని వారు తీర్చడానికి మనము సిద్ధపడిపోతాం. ఎవరి పట్ల భయం కలిగి ఉండాలో వారి పట్ల భయం చూపుతూ, ఎవరి పట్ల గౌరవంగా ఉండాలో వారి పట్ల గౌరవాన్ని చూపుతూ మన రుణాన్ని మాత్రం చక్కగా తీరుస్తాం. ఎవరూ రుణము తీర్చలేనంతగా మన ప్రేమను కనుపరుస్తూ ఉంటే మాత్రం అది దేవుని నామానికి మహిమని మన బైబిల్లో చూస్తున్నాం. ఇక చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన మాట, ఈరోజు మనం ధ్యానం చేసేది ఏంటంటే, వారి రుణములను తీర్చండి. మనము బాకీ పడిన ప్రతి వారి పట్ల మన రుణాన్ని తీర్చాలి. మన బాకీ అలా మిగిల్చుకోకూడదు, ఖచ్చితంగా తీర్చాలి అనుకున్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఎవరికి చెల్లించాలో అది చెల్లించండి, ఎవరి పట్ల భయమును కలిగి ఉండాలో భయము కలిగి అలా ప్రవర్తించండి, ఎవరి పట్ల సన్మానం కలిగి ఉండాలో ఆ సన్మాన హృదయంతో వారి పట్ల వ్యవహరించండి అని చెప్పాడు. ఇవి ఎవరి పట్ల మనం ఇప్పుడు దాకా కేవలం అంటే దేవుని పట్ల, తర్వాత ప్రభుత్వ అధికారుల పట్ల, తర్వాత ఇప్పుడు చెప్పండి లోకంలో ఉన్న అందరి పట్ల. ఈ సంఘముగా బాగా గుర్తుంచుకోండి, సంఘముగా ఖచ్చితంగా క్రైస్తవులుగా ఏదో వ్యవహరించడం చేస్తే సరిపోదు. సంఘ సభ్యులుగా కొనసాగడం అంటే క్రైస్తవులు సంఘ సభ్యులుగా మాత్రమే కాకుండా క్రైస్తవులు దేశ పౌరులుగా కూడా ఈ లోకంలో ఎలా ప్రవర్తించాలో చక్కగా ఇప్పుడు దాకా ధ్యానం చేశాం. ఇక చివరిలో మాట ఏంటంటే, రోమపత్రికలో 1వ అధ్యాయము 14-15 వచనాల్లో అపోస్తులైన పౌలు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు
తన హృదయంలో ఉన్న అద్భుతమైన ఆలోచనను చెబుతున్నాడు. ఏంటి అంటే రోమపత్రిక 1:14 గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి? మెయిన్ ఏంటంటే సువార్త చెప్పాలి. ఎందుకు సువార్త చెప్పాలి? దేవుడు నాకు ఆ భారం పెట్టాడు. ఏంటి భారం అంటే నేను వారికి రుణపడి ఉన్నాను, బాకీ పడ్డాను. దేవుడు ఏదైనా అంటే ఒక వ్యక్తి ఏదైనా 10 రూపాయలు నాకు ఇచ్చి నా ఫ్రెండ్కి ఇమ్మన్నాడు అనుకోండి. అంటే ఆ 10 రూపాయలు నా ఫ్రెండ్వి, నావి కాదు, ఇచ్చాడు. ఈ 10 రూపాయలలో 9 రూపాయల 99 పైసలు ఇచ్చి ఇంకొక పైసా నేను నా దగ్గర ఉంచుకున్నా కూడా నేను ఇంకా రుణపడినట్లే, అది తీర్చనట్లే. ఈ సువార్తను దేవుడు పరలోకము నుండి మనకిచ్చింది నీ దగ్గర నువ్వు దాచుకోవడానికి కాదు, నీ ఇంటిలో ఒక షెల్ఫ్లో ఒక అలమరలో పెట్టేయడానికి కాదు. ఇది దేవుడు నువ్వు తెలుసుకుని ఈ సువార్తను ఎదుటి వారికి ఇవ్వడానికి దేవుడిచ్చాడు. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షించవా ఆయన సామెతల గ్రంథంలో ఉన్నట్లుగా సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభువు చెప్పాడు. ఎందుకు అంటే పాపము చేత వచ్చే జీతమైన రెండవ మరణం అనబడిన నరకము నుంచి విడుదల పొందించడానికి దేవుని సువార్తే వారిని రక్షించే శక్తి కలిగిందని బైబిల్లో మనం చదువుతున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప అభేద్యమైనటువంటి శక్తి కలిగింది ఈ సువార్త. మనము ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో దేవుడు చెప్పినట్టు ఆకాశము నుండి వర్షము కురిచి మరలా తిరిగి వెళ్ళక ఈ భూమిని ఎలా ఫలింప చేస్తుందో నా నోటి నుండి వచ్చిన మాట కూడా అలాగే ఫలింప చేస్తుంది అన్నాడు. మనము దేవుని వాక్యము దేవుని సువార్త ఎదుటి వారికి చెప్పినప్పుడు ఖచ్చితంగా వారి మోడుబారిన హృదయాలలో దేవుని వాక్యము ఫలిస్తుంది, వారి జీవితాలను మారుస్తుంది, కఠిన పాషాణ హృదయాలను కరిగిస్తుంది, ఖచ్చితంగా దేవునికి అనుకూలంగా వారిని మారుస్తుంది. అందుచేత మనం చేయవలసింది ఏంటంటే ఈ సువార్తను ఎదుటి వారికి చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే మనం ఆ విషయంలో రుణపడి ఉన్నామన్న విషయం మర్చిపోకండి. కనుక వారి వారి రుణాలను మనము తీర్చి తీరాలి. కనుక ఎంతవరకు ఈ బాధ్యత మనకుందో చెప్పండి. పూర్వము మన పెద్దలందరూ కూడా ఇంటింటికి సువార్త చెప్పేవాళ్ళు, కరపత్రికలు ఇచ్చి లేకపోతే మామూలుగా చిన్న చిన్న మైకులు తీసుకువెళ్ళి కార్నర్లో ఉండి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పిఏ సిస్టాలు పెట్టి ఒక చోటకు గుంపుగా సమకూర్చి మనం సభలు పెడుతుంటే ఆ గుంపుకు వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులే తప్ప అందులో కనీసం 100కు 10 మందిగా కూడా అన్యులు రావడం లేదు. సరే, పెట్టడంలో తప్పు లేదు, అలా నేను మా సంఘం తరపున పెడుతున్నాము, అందరూ పెడుతున్నారు. కానీ ఈ రీతిగా వెళుతున్న సువార్త ఎంతవరకు వెళుతుంది అనేది మనం గమనించాలి. అంతకంటే మించి వ్యక్తిగతంగా వాళ్ళు నీ సహోదరులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ వాడకట్టు వాళ్ళు కావచ్చు, నీ ఇంటిలోని వ్యక్తులే ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఏమోలే మనం ఏం చెబుతాం, ప్రార్థన చేద్దామని ఊరుకుంటారు కొంతమంది. ప్రార్థన మంచిదే, కానీ దేవుని వాక్యం కూడా వారికి తెలియాలి, దేవుని సువార్త వారికి వెళ్ళాలి. ఇంకా వారి పట్ల నువ్వు రుణపడే ఉన్నావు, నీ బాకీ ఇంకా తీరలేదు అన్న విషయాన్ని ప్రియ విశ్వాసి నువ్వు గుర్తుంచుకో. ఎంతవరకు నీకు తెలిసిన వారిలో నీ రుణం తీర్చుకున్నావో ఇప్పుడైనా నీకు గుర్తొచ్చిందా లేదా? బాధ్యతగా వ్యవహరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? అన్యుడైనా ఎవరు కొన్నేళ్ళు చూడండి, అన్యుడు అతడు ఒక గొప్ప 100 మంది పైన అధికారిగా ఉండే వ్యక్తి. అలాంటి వాడు దేవుని మాట విని పేతురుని ఇంటికి పిలిపించి తానొక్కడే ఆ మాట వినకుండా తన దగ్గరున్న బంధువులందరినీ, అధికారులను అందరినీ ఇంటి నిండా పోగు చేసి తనతో పాటు వారందరికీ దేవుని స్వార్థ వినిపింపచేశాడు. చూడండి, కనుక దానికోసం ఇలాంటి మనం చూస్తున్నప్పుడు మనము చెప్పాలి, లేదా చెప్పగలిగే వారితో చెప్పించాలి. ఇంకొకటి ఏంటంటే చెప్పేవారి దగ్గరికి వారిని చక్కగా మనం నడిపించాలి. వీటిలో ఏది చేసినా ఖచ్చితంగా అది దేవునికి మహిమ. నువ్వు వారి పట్ల ఉన్న రుణాన్ని కూడా నువ్వు తీర్చడానికి గొప్ప అవకాశం ఉంటుంది. ఈ రీతిగా చేయడానికి మనం సిద్ధపడదాం. ఇప్పుడు దాకా మనం ధ్యానం చేసింది ఒకసారి మననం చేసుకోండి. వారి వారి రుణాలను మనం తీర్చాలి. ఈ పనిలో మనం ఇప్పుడు చూడండి, దేవుని పట్ల, ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు, చట్టం పట్ల, అలాగే ఇతరులైన మనుషులందరి పట్ల మనము ఉండవలసిన తీరు, వ్యవహరించవలసిన తీరు ఖచ్చితంగా చేయగలిగిన నాడు అప్పుడు మనము మన రుణములను తీర్చిన వారమవుతాము. కాబట్టి అలా చేస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాము. దేవాది దేవుడు
ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఈరోజు రోమపత్రిక 13వ అధ్యాయంలో వారి వారి రుణములను మనము తీర్చాలి అని పౌలు చెప్పినట్లుగా దేవుడు పౌలు ద్వారా చెప్పిన మాటలను మేము ధ్యానం చేసుకున్నాం. మా బాధ్యత ఏంటో అనగా క్రైస్తవులు సంఘం విషయంలో మాత్రమే బాధ్యత కలిగి ఒక సంఘ సభ్యులుగా ఉంటే సరిపోదు. క్రైస్తవులు సంఘ సభ్యులుగా ఎలా కొనసాగాలో అది నేర్పుతూనే క్రైస్తవులు దేశ పౌరులుగా కూడా ఎలా కొనసాగాలో మాకు నేర్పించావు. అలాగే క్రైస్తవులు విశ్వాసుల పట్లే కాదు, సమాజంలో ఉన్న అందరి పట్ల కూడా, అలాగే దేవుడి పట్ల కూడా, కుటుంబం పట్ల కూడా, పెద్దల పట్ల కూడా ఎలా బాధ్యతగా వ్యవహరించాలో మీరు నేర్పించిన ప్రతి విధానం కొరకు స్తోత్రం చెల్లిస్తాం. ఈ రీతిగా మేమందరం ఈ సమాజం పట్ల, ఈ కుటుంబ వ్యవస్థ పట్ల, ఈ సంఘ వ్యవస్థ పట్ల నీ చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ ముందుకు సాగేలా మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు సన్నిధిలో చక్కగా ఆయన నామాన్ని ధ్యానిస్తూ ప్రార్థించుకుని ఆయన రాకడ వరకు నమ్మకంగా సిద్ధపడండి. పౌలు ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ ఈ వార్తల్లో మనం విన్నాం. ఇవన్నీ రోమపత్రిక 13వ అధ్యాయంలో చెప్పింది దేనికి అంటే, ఈ రోమపత్రిక 13వ అధ్యాయం 11 కానించి ప్రభు రాకడ కోసం మనం మెలకువ కలిగి ఇలా ప్రవర్తించాలని. కనుక ఇవన్నీ ఎందుకయ్యా మనకు అంటే, ఇవన్నీ చేస్తూనే ప్రభు కోసం సిద్ధపడాలి. ఇవన్నీ చేయకుండా ఇవన్నీ మానేసి నేను ప్రభు కోసం సిద్ధపడిపోతున్నాను అంటే ప్రభు రాకడ ఎలాగో వస్తుంది, మనం ఇక్కడే ఉండిపోతాం. లేదా మనం ఎలాగో చనిపోతాము, కానీ దేవుని రాజ్యానికి మాత్రం వెళ్ళలేము. క్రైస్తవునిగా, బాధ్యత కలిగిన క్రైస్తవునిగా సంఘం పట్ల వ్యవహరిస్తూనే, బాధ్యత కలిగిన క్రైస్తవునిగా దేశం పట్ల, దేశ పౌరునిగా కూడా చక్కగా చేస్తూ, ఇదిగో మెలకువతో ప్రభువును ధరించుకుని ఆయన రాకడకు సంసిద్ధంగా ఉండాలని ప్రభు పేరట మరొకసారి మిమ్మల్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను.